ప్రైజ్ ద లార్డ్. సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో పరిశుద్ధులని మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథం 23వ అధ్యాయం 25వ వాక్య భాగం. యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు. సమాధానముగా ఉండుటకు పిలువబడిన నా దేవుని ప్రియులారా, మన యేసయ్య సమాధానకర్తయగు అధిపతి, సమాధానము ఇచ్చువాడు, సరిహద్దులలో సమాధానమును కలుగు చేయువాడు, నది వలె సమాధానమును ప్రవహింప చేయగల శక్తి కలిగిన దేవుడు. ప్రస్తుతపు దినములలో అనేకుల జీవితాలలో, కుటుంబములలో, సంఘములలో, ప్రాంతములలో ఎటు చూచినా ఎటు వెళ్ళినా నెమ్మది లేని పరిస్థితులు తారసపడుచున్నాయి. నెమ్మది కరువైన రోజులలో జనులు నిలిచి ఉన్నారు, కాపురము చేయుచు ఉన్నారు. అందుకే యేసునాథుడు చేతులు చాపి పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారము మోయుచు ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని దయచేసేదను అని సెలవిచుచు ఉన్నాడు. అనేకుల హృదయములలో ఎన్నో రకాల విచారముల చేత నెమ్మది లేని వారిగా కనబడుచున్నారు. కుటుంబ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నాయి. నెమ్మది లేని కుటుంబాలు, ఎంతో కష్టపడినా ప్రయాసపడినా తాను చేయుచున్న పనిలో నెమ్మది లేని అనుభవాలు, విస్తారమైన ధనమున్న, పదవులున్నను, ఆస్తి అంతస్తులున్నను, అన్ని రంగములలో ఆరితేరిన వ్యక్తులుగా కనబడినను, జనుల మధ్యలో పేరుగాంచిన వారిగా నిలిచి ఉన్నను, వస్తు వాహనములు ఉన్నను, నెమ్మది లేని జీవితం, మనసులోను, కుటుంబంలోను, వ్యక్తిగత జీవితములోను నెమ్మది లేని పరిస్థితులు, ఒంటరితనాన్ని కలుగు చేసి చావు బతుకుల మధ్యలో మనిషి జీవనము గడిచిపోవచ్చున్న దినములు. నా దేవుని ప్రియులారా, నా యేసయ్య నీకును నీ కుటుంబమునకును కలిగిన సమస్తమునకును నెమ్మది దయచేయబోచున్నాడు, దయచేసి ఉన్నాడు. మనమందరం యేసు రక్తముతో కడగబడి బాప్తిసం పొంది ఆత్మచేత నింపబడి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడుచుట, ప్రార్థన అనుభవాలలో నడిపించబడుచు ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులమై నిలిచి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన తన జనులకి నెమ్మది కలుగు చేయనట్లుగా యుద్ధములు లేకుండా యుద్ధములన్నిటినీ మాన్పించి వేయును. నీకు నలుదిక్కుల నెమ్మది కలుగు చేయును. ఏ అపజయాలు, ఓటమి నెమ్మది లేకుండా చేసిందో ఆయన తన జనుల పక్షముగా నిలిచి అన్ని విషయములలో జయమును ఇచ్చి ఓటమి ప్రాకారాన్ని కూల్చివేసి జయమును అనుగ్రహించి నెమ్మది కలుగు చేయును. కావున నా దేవుని ప్రజలారా, మనము ఆయనను ఆశ్రయించి ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆత్మీయ జీవితంలో సాగిపోదము. నిశ్చయముగా ఆయన తన వాగ్దానముల చేత, వాక్యము చేత ఆయన మనకు అన్ని వైపులా నెమ్మది దయచేయును. ఇది మొదలుకొని పూర్ణ మనస్సుతో ఆయనను వెదికెదము, ఆయన పాదాల చెంత నిలిచెదము. ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణమునకి నెమ్మది దయచేయునుగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రం. మరొక్క మారు మీ జీవపు మాట చేత మా ఆత్మ, ప్రాణ, శరీరములని బలపరిచి ఉజ్జీవపరిచి నెమ్మదిని దయచేసినందుకు స్తోత్రాలు. నెమ్మది లేని ఈ రోజులలో, నెమ్మది లేని ఈ ప్రపంచంలో, నెమ్మది లేని కుటుంబాలలో ప్రభువా, మీ వాక్కు ద్వారా నెమ్మది కలుగు చేయాలని మీరు కోరుకున్నారు. నిశ్చయముగా ప్రతి ఒక్కరి మనసులో, హృదయములో, వారు చేయుచున్న పనుల్లో, వారి కుటుంబంలో, సమస్తములో నెమ్మదిగా కొనసాగునట్లుగా కృప దయచేయండి. ఇది మొదలుకొని నీ ప్రజలందరూ నిన్ను ఆశ్రయించి ఉండగా, నీ వాక్యాన్ని ప్రేమించి ఉండగా, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుచుండగా నలుదిక్కుల నలువైపుల నెమ్మదిని కలుగు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసునాథుడు నెమ్మది నలుదిక్కుల దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.